ఆకాశవాణి వరంగల్ కేంద్రం. పంట పొలాలు వ్యవసాయ కార్యక్రమం. ఈనాటి పంట పొలాలు వ్యవసాయ కార్యక్రమంలో ఈ నెల 5వ తేదీ నుండి 7వ తేదీ వరకు 3 రోజుల పాటు హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో జరిగిన రాష్ట్ర స్థాయి మెగా రైతు మేళా కార్యక్రమంపై ఆకాశవాణి నివేదిక వింటారు. సమర్పణ డాక్టర్ పి. ఎల్లయ్య గారు. హన్మకొండలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఈ నెల 5, 6, 7 తేదీలలో 3 రోజుల పాటు నిర్వహించిన రాష్ట్ర స్థాయి కిసాన్ మేళా కార్యక్రమం ముగిసింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈ రైతు మేళా సదస్సును ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. ముగింపు కార్యక్రమానికి పలువురు రాష్ట్ర ప్రతినిధులు, రాష్ట్ర మంత్రులు, వ్యవసాయ ఉన్నతాధికారుల బృందం, జిల్లా స్థాయి ఉన్నతాధికారులు పాల్గొని ఈ రాష్ట్ర స్థాయి మేళాను విజయవంతం చేశారు. ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ను సందర్శించారు. ముగింపు సభా కార్యక్రమం ప్రారంభమైంది. ముందుగా ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గీతంతో సభా కార్యక్రమం ప్రారంభమైంది. ముందుగా భూపాలపల్లి శాసనసభ్యులు శ్రీ గండ్రా సత్యనారాయణరావు మాట్లాడుతూ, మీరు కూడా ఇంటికి పోయిన తర్వాత ఆలోచన చెయ్యండి. ఒక్క రైతులదే కాకుండా ఇన్ని వర్గాల వారికి ఇండ్లు కానివ్వండి, సన్న బియ్యం కానివ్వండి, ఆఖరికి ఉచిత కరెంట్ ఇచ్చింది ఎవరు? దమ్ము ధైర్యం ఉంటే వాటి గురించి మాట్లాడి చెప్పు. మీకు చేయాలి, మేము చూపిస్తాం మా లెక్కలు ఎన్ని తెచ్చినాం. రైతుల గురించి కానీ, వివిధ వర్గాల గురించి కానీ, పేదవాడి గురించి కానీ, రైతులకు కావలసిన వాటికి ఎంతవరకు కావాలి, ఎంత కావాలి అని చేసి ప్రభుత్వం చేస్తుంటది. రైతు సోదరులకు విజ్ఞప్తి, ఎన్ని విధాలు చేయాలో రైతులకు అది చేయాలని ఆలోచనతో ఉన్నారు. మీరు ఎక్కడ కూడా తొందర పడబాకండి. ఈ ఆర్థిక విధ్వంసం వలన కొన్ని రోజులు వెనుక ముందు అవుతున్నది. 100% రైతులది ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేస్తారనే పూర్తి నమ్మకం మాకున్నది. అనంతరం లోకసభ సభ్యురాలు శ్రీమతి కడియం కావ్య ప్రసంగిస్తూ, భూగర్భం నుంచి పచ్చని మొలకలు మొలిపించే మీ అందరికీ కూడా, మీ వల్ల మా కడుపులు నిండుతున్నందుకు మీ అందరికీ కూడా ఇక్కడికి వచ్చినందుకు వేల వేల వందనాలు తెలియజేసుకుంటూ, జై కిసాన్. మనకి సంక్షేమ పథకాలు రావాలి, రైతులకి మేలు జరగాలన్న ముఖ్య ఉద్దేశంతో వచ్చిన సంవత్సర కాలంలోనే దాదాపు 20,000 కోట్ల రైతు రుణమాఫీ చేయడం జరిగింది. అదే కాకుండా రైతు భరోసా, రైతు బీమా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇట్లా చెప్పుకుంటూ పోతే రైతులకి చెందాల్సిన అన్ని సంక్షేమ పథకాలని ఎప్పటికప్పుడు చెల్లిస్తూనే ప్రభుత్వము రైతులకు అండదండగా ఉంటుంది. అట్లాగే మీరు పండించినటువంటి పంటల్ని కూడా, వరి కానీ మొక్కజొన్నల్ని కానీ ఎప్పటికప్పుడు ఐకేపీ సెంటర్లలో అక్కడ కూడా మన మహిళా మనులకే దాన్ని ఓనర్షిప్ ఇచ్చి వారికి మాత్రమే ఐకేపీ సెంటర్స్ని నడిపించే బాధ్యతను అప్పగించి, అన్నీ కూడా ఇప్పుడు డ్రోన్ కానీ ఇతర మనకు తెలుసు వ్యవసాయ పనిముట్లు కూడా ఉన్నాయి, వాటికి 50% సబ్సిడీ ఇస్తున్నాం. వీటన్నిటికి కూడా మహిళలనే వాళ్ళకే ఇవ్వడం జరుగుతుంది. దీన్ని బట్టి మహిళల్ని కూడా ఎంతో ఆర్థిక అభ్యున్నతి చెందాలి వాళ్ళు అన్న ఉద్దేశంతో కూడా గవర్నమెంట్ వారికి తోడ్పాటును అందిస్తుంది. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వారమంతా కూడా రైతు వారంగా ప్రకటించారు. దానిలో నేల ఆరోగ్య సంరక్షణ కానీ, మన ఆయిల్ ఫామ్ సాగు విస్తీర్ణం కానీ, బ్యాంకుల ద్వారా దీర్ఘకాలిక రుణాలు ఇవ్వడం కానీ, తర్వాత పిఎం కుసుమ్ కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ వారం రోజులు మీకు చాలా సుదీర్ఘంగా ప్రతిదానిపైన సంపూర్ణ అవగాహన కలిగే విధంగా మీకు ఈ శిక్షణ జరిగిందని నేను భావిస్తున్నాను. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కొంతమంది పంటలను విజయవంతంగా పండిస్తున్న అనుభవజ్ఞులైన రైతులతో వారి అభిప్రాయాన్ని సభికులకు వినిపించారు. ముందుగా ఒక రైతు గోపాల్ రెడ్డి
మాట్లాడుతూ ఆ ఐఫో మొక్కలని నేను ఉన్నతాధికారుల ఆదేశాల ముఖం మా అధికారులు సలహాల సూచనల ప్రకారంగా నేను వారి యొక్క దాని ప్రకారంగా పెంచుకుంటూ నేనే, నాకేం అసిస్టెంట్ లేదు సార్, నేనే మొక్కలను పర్యవేక్షించుకుంటూ ప్రతిరోజు ఉదయం నా ఇంటి దగ్గర నుంచి నా చేను వరకు వాకింగ్లో వెళ్ళి అక్కడ రోజుకు 1 ఎకరం వాటర్ ఎట్లా పోస్తుంది, ఎలుకల పరిస్థితి ఎట్లున్నది, లేదంటే ఆ డైనోసార్ బీటిల్స్ అదేమన్నా ఉన్నదా అనేది అన్ని చూసుకుంటూ వారం రోజుల లోపల 6 ఎకరాల పంటని మొత్తం పర్యవేక్షణ చేసుకునే సార్. 1 సంవత్సరం లోపే నా మొక్కలు ఒక 2 మీటర్ల ట్రంక్ సైజ్ వచ్చినాయి సార్. అది మన అధికారులందరూ ఇచ్చేసిండు. దానికి కారణం ఏంటంటే నేను మొక్కలేసిన మొదటి సంవత్సరం 3 సార్లు భూమిలో జనుము, జీలుగా, కొబ్బెర ఈ 3 రకాల పచ్చిరొట్ట ఎరువులను అంతర్ పంటలుగా వేసి నేను అందులోనే రోటివేట్ చేయడం జరిగింది సార్. దానివల్ల నేను ఫస్ట్ సంవత్సరం మొక్క నుంచి 3 ఫీట్ల దూరంగా రోటివేట్ చేశాను. మిగతాదంతా కట్ చేసి మొక్క దగ్గర మల్చింగ్ చేశాను. తర్వాత 2వ సంవత్సరం గింజలు వెదజల్లి మళ్ళీ రోటివేట్ చేసుకుంటూ 6 ఫీట్ల దూరంగా కట్ చేసి మొక్కల దగ్గర వేశాను. నా మొక్కలు మంచి ఎదుగుదల వచ్చి మంచి సైజ్ వచ్చి అసలు ఒక రకంగా 8 నెలలకే నా మొక్కలకి గెలలు రావడం జరిగింది సార్. దీన్ని చూసిన ఉన్నతాధికారులందరూ కూడా మీకు నా మొక్కలు 2.5 సంవత్సరాలకే గెలలు వదిలిపెట్టడం అనేది జరిగింది. ఇప్పటికీ నా మొక్కలు 4.5 సంవత్సరాలు. ఇప్పటికి నేను 33 సార్లు సుమారుగా 85 టన్నుల దిగుబడి తీయడం జరిగింది సార్. మొదటి సంవత్సరమే ఎకరాకి 11 టన్నుల దిగుబడి వచ్చింది. 13 లక్షల ఆదాయం వచ్చింది సార్ నాకు మొదటి సంవత్సరం. ఇప్పుడు నాది 2వ సంవత్సరం నడుస్తుంది. నేను అన్ని రకాల మొక్కలకి అధికారుల సూచనల ప్రకారంగా ఎక్కువ మోతాదులో కాకుండా మొక్కకు ఏదైతే అవసరం ఉన్నదో ఆ అవసరాన్ని అందించుకుంటూ నేను ఎక్కువ వాటర్ సాల్యుబుల్ ఫెర్టిలైజర్స్ ఇస్తున్నా సార్. అట్లనే ఆర్గానిక్ మాన్యూర్ అంటే పశువుల పెంట కానీ ఈ మిగతా ఎరువులు కానీ సంవత్సరానికి 2 సార్లు పోసేది. ఇట్లా గ్రీన్ మాన్యూర్, ఆర్గానిక్ మాన్యూర్, ఈ వాటర్ సాల్యుబుల్ ఫెర్టిలైజర్స్ వాడుకుంటూ ఇప్పటి వరకు నా మొక్క యొక్క ట్రంక్ సైజు 3 నుంచి 4 మీటర్లు ఉంది సార్. నేను చాలా గర్వపడుతున్నా. నేను మంచిగా ఒక స్థిరమైన ఆదాయాన్ని ఇచ్చేసుకుంటున్నా. ఆ తర్వాత నాగర్ కర్నూలు నుంచి వచ్చిన మహిళా ఆదర్శ రైతు శ్రీమతి లావణ్యారెడ్డి మాట్లాడుతూ తాను పండిస్తున్న ప్రకృతి వ్యవసాయ విధానాన్ని వివరించారు. మేము ప్రకృతి వ్యవసాయ రైతులము. 2002 నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాము. కెమికల్ ఏమీ లేకుండా న్యాచురల్ ఫార్మింగ్ అనుకోండి, సేంద్రియ వ్యవసాయం అనుకోండి. ఫస్ట్ చేసినప్పుడు మేము ఒక 1/2 ఎకరాతోని వ్యవసాయం స్టార్ట్ చేసినాము. అంతకుముందు ఎట్లా కెమికల్ వ్యవసాయం ఇప్పుడు ఎట్లా చేస్తున్నారో అట్లనే చేసేవాళ్ళము. అప్పుడు చాలా నష్టాల పాలయ్యి ఉన్న భూములు అమ్ముకొని అన్నీ అమ్ముకొని మాకు ఒక రైతు నేస్తం, సేవు, గ్రామ వీళ్ళ తరఫున చిన్న శిక్షణ క్లాసులకు వెళ్ళి పాలేకర్ గారి ద్వారా మేము ఈ వ్యవసాయం నేర్చుకొని ప్రకృతి వ్యవసాయం ఫస్ట్ కనకాంబరంతో స్టార్ట్ చేసినాం. తర్వాత మిర్చి 1/2 ఎకరా దేశీ విత్తనాలతో స్టార్ట్ చేసినాం. తర్వాత వరి దేశీ విత్తనాలు, కుంకుమ పువ్వు, నవార, గంధసాల, సుగంధ సాంబ, ఢిల్లీ బాస్మతి, గాని ఇలాంటి విత్తనాలతో స్టార్ట్ చేసినాం. ఇప్పుడు ఒక 30 రకాల పంటలు ప్రకృతి వ్యవసాయంలో 70 ఎకరాలలో చేస్తున్నాం. మేము 1/2 ఎకరాతో స్టార్ట్ చేసి 70 ఎకరాలతోనే ఇప్పుడు ఒక 30 రకాల పంటలు చేసినాం. మా కోరిక ఒకటి ఏంటంటే 100 ఎకరాల వ్యవసాయం చేసి 100 రకాల పంటలు పండియాలనేది మాకు ఇష్టం. కానీ భూమి కౌళ్ళు ఎక్కువ పెరిగినాయి కాబట్టి ఇప్పుడు ఒక 40 ఎకరాల వరకు తీసుకుంటున్నాం లీజుకు. ఇంకా ఇస్తే తీసుకొని మిగతా 100 ఎకరాలు పూర్తి చేసి 100 రకాల పంటలను పండించి ఒక రోడ్ మోడల్గా నిలవాలనేది మా కోరిక. హన్మకొండ జిల్లాలోని వేలేరు మండలం ఎర్రబెల్లి గ్రామ మహిళా రైతు భాగ్యలక్ష్మి తమ అభిప్రాయాన్ని ఇలా తెలియజేశారు. 3 సంవత్సరాల బట్టి యూట్యూబ్ ఛానల్ పెట్టిన యూట్యూబ్ ఛానల్ లాగా మేము పండించిన పంట మేము ఆన్లైన్లో పంపిస్తాము. పల్లికాయ కొట్టి పల్లి గింజలు మిర్చి పండించినాము. 1 ఎకరం మిర్చి పండితే 30 క్వింటాలు అయినాయి. ఆ 30 క్వింటాల నెరప వరకు మా ఇంటికన్నా తొడమలు తీసి మిల్లు పెట్టుకొని పట్టించి మేము ఆన్లైన్లో పౌడర్ పంపిస్తాము. మొన్న నెల రోజుల కింద
చాలామంది పిల్లలు జాబ్స్ చేస్తూ ఉంటారు. బట్ ఏంటంటే మన రైతు కుటుంబం కదా, మనం పండించిన పంట మనమే ఎందుకు ఎండ్ ప్రోడక్ట్ లాగా చేసి ప్రాసెసింగ్ చేసి సేల్ చేసుకోవద్దని లాస్ట్ 2.5 years నుంచి మేము సోషల్ మీడియాని యూజ్ చేసుకొని మా ప్రోడక్ట్ అయితే పంపించడం జరుగుతుంది. దాదాపు ఒక 10,000 కస్టమర్స్ వరకు అయితే మా చిల్లీ పౌడరే కానీ టర్మరికే కానీ లేదంటే గ్రౌండ్ నట్సే కానీ పంపించడం జరిగింది. నేను చెప్పేది ఏంటంటే మన పేరెంట్స్ ఎప్పటి నుంచో అంటే ఎగ్జాంపుల్ ఒక మిర్చిని పండించాలంటే 9 నెలల టైం పడుతుంది. పండించిన మిర్చిని ఇంకొక 9 రోజులు కష్టపడి దాన్ని మనం ఒక మ్యానుఫ్యాక్చరింగ్ లాగా చేస్తే మనకు వాల్యూ అడిషన్ లాగా మన ప్రోడక్ట్ ఎగ్జాంపుల్ ఒక 300 రూపీస్ ఉంటే ఇంకొక 400 వరకు చేయొచ్చు. కాబట్టి మన ప్రోడక్ట్ని మనమే ఎందుకు సేల్ చేసుకోలేదని మన బ్రాండ్ ఫార్మర్ ప్రోడక్ట్ అయితే లాంచ్ చేశాము. దాదాపు ఒక 10,000 కస్టమర్స్కి పైగా అయితే ఇప్పటివరకు అయితే తీసుకోవడం జరిగింది. మంచి రివ్యూస్ ఉన్నాయి. ఇలాగే కొనసాగాలనుకుంటున్నాను. అలాగే చాలామంది వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన నాలాంటి యువకులు కూడా అందరూ జాబ్ల వైపు అని కాకుండా కొందరు మన పంటని మనమే ఇలా డెవలప్ చేసుకొని చేసే విధంగా ఉండాలి. అలాగే విలేజెస్లలో కూడా ఒక ట్రాక్టర్ వరకు మెకానిజం వరకే అభివృద్ధి చెందింది. డ్రోన్స్ కావచ్చు, లేదంటే అగ్రికల్చర్ నాటేసే మిషన్లు కావచ్చు, అందులో మార్కెట్ గ్యాప్ ఉంది. కాబట్టి మన ఊళ్ళో చాలా మిషన్స్, మా ఊళ్ళో చూసుకుంటే ఒక డ్రోన్ స్ప్రేయర్ అనేది ఏదైతే తీసుకోలేదు, అలాంటి బిజినెస్లో కూడా దిగచ్చు. అందరూ ఒకే జాబ్ చేద్దాము అనేలాగా కాకుండా వినూత్నంగా కొత్త విధంగా చేసి మనం సొంత ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేసుకోవాలి. మరి రీసెంట్గా ఆర్టికల్ న్యూస్ పేపర్లో వచ్చినప్పుడు కూడా తెలంగాణ గవర్నమెంట్ నుంచి మాకు మంచి రెస్పాన్స్ వచ్చి గవర్నమెంట్ తరఫున వాళ్ళ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పంపించి మీకు ఎలాంటి హెల్ప్ కావాలని అయితే సాధనలు అయితే కోరడం జరిగింది. మాకు ఎంతో సంతోషం ఉంది. అలాగే రైతులందరికీ ఇలానే మన గవర్నమెంట్ నుండి సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాము. ఆ తర్వాత స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కడియం శ్రీహరి మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట్ర స్థాయి మెగా రైతు మేళకు రైతుకు మరింత చేరువగా ప్రభుత్వ కార్యక్రమాలు తీసుకుపోవాలి, రైతుకు అవగాహన కల్పించాలి. పంటల మార్పిడి పైన అదేవిధంగా ఇంతకుముందు మన మహిళా రైతులు చెప్పిన విధంగా, గోపాలరెడ్డి గారు చెప్పిన విధంగా పంటల మార్పిడి ఏ రకంగా చేసుకోవాలి, ఏ రకంగా ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలనే విషయాలు మీకు అవగాహన కల్పించడానికి ఈ రైతు మేళ బాగా ఉపయోగపడుతుంది అనేది నా బలమైన అభిప్రాయం. ప్రభుత్వము దేశంలోనే అత్యధికంగా నిధులను వ్యవసాయ శాఖ పైన వెచ్చించి రైతుకు తోడుగా ఉండి వ్యవసాయానికి అండగా ఉంటున్న ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేసుకుంటున్నాను. రాష్ట్రంలో ఈ 2.5 సంవత్సరాల కాలంలో పంటల విస్తీర్ణము గణనీయంగా పెరిగింది. దాదాపు 8% పంటల విస్తీర్ణం పెరిగింది. యాసంగి, వానకాలము, యాసంగి కలుపుకొని తెలంగాణ రాష్ట్రంలో 2,38,00,000 ఎకరాలలో పంటలను మనం సాగు చేస్తున్నాము. దానికి అనుగుణంగా పంటల దిగుబడి కూడా గణనీయంగా పెరిగింది. 9% పంటల దిగుబడి పెరిగింది. ఆ తర్వాత దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ మాట్లాడారు. మనం తినేటువంటి ఆహారం ఏదైతే వేసేటువంటి ఎరువులు, పురుగు మందులు ఉన్నాయో వాటి ప్రభావం పిల్లల మీద చూపిస్తూ ఉన్నాయి. ఈరోజు ఒక పండు పండాలంటే కూడా వాటికి కూడా ఇంజక్షన్లు ఇచ్చేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. పాలల్లో కూడా కల్తీ, అంటే చిన్నపిల్లలకు పాలు పట్టాలంటే కూడా భయపడేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు మరి కూల్ డ్రింక్స్ కూడా కల్తీ కూల్ డ్రింక్స్ చేసి మరి లేబుల్స్ చేసి అమ్ముతున్నటువంటి పరిస్థితి. అంటే బయట ఏది కొని తినాలన్నా తాగాలన్నా కూడా భయపడేటువంటి పరిస్థితికి ఈరోజు మనం వచ్చాము అంటే ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. రైతు అనేవాడు ఒకరికి ఇట్లా దానం చేయాలి కానీ ఒకరి దగ్గర ఇలా చేయి చాచకూడదు అని అదే ఆలోచనతోటి రైతులను ప్రోత్సహిస్తూ ఉచిత కరెంటు ఇస్తూ మరి విత్తనాలు, ఎరువు మందులు సకాలంలో ఇస్తూ రైతులకు ఎన్నో రకంగా మరి ఆ రోజు అగ్రికల్చర్ ఆఫీసర్లను మరి మీకు తోడుంచి మీకు డైరెక్షన్స్ ఇచ్చి ఏ విధంగా పంట దిగుబడి ఎక్కువ రావాలి, పెట్టుబడి ఎట్లా తక్కువ పెట్టాలి అనేటువంటి అంశాల మీద మీకు అవగాహన కల్పించి ఆ రోజు రైతే రాదు అనేటువంటి విధంగా ఆయన నడిపించడం జరిగింది. అవి ఏంటి పనిముట్లను కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ధరల పెట్టుబడి అంటే మీకు అమ్మేటప్పుడు కూడా అధిక ధరలు వచ్చే విధంగా అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ రావడమే కాకుండా మరి సన్న బియ్యానికి 500 బోనస్ ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. చివరి రోజు కార్యక్రమంలో
ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, ఈ యొక్క మేళాలను మనం వాడుకుంటున్నాం. దాని ద్వారా రైతులు మీరు ఇప్పుడున్నటువంటి స్టాల్స్ అన్నింటినీ కూడా మీరు పరిశీలించాలి. అందులో ఉన్నటువంటి మెడికల్ని, ఒక పక్క యానిమల్ హస్బెండరీని కూడా ప్రోత్సహించాలి. రైతుకి పాడి పంట రెండు అవసరం కాబట్టి ఈ రెండింటిని ప్రోత్సహిస్తే ఇన్ని వ్యవస్థలుండి, ఇంతమంది అధికార యంత్రాంగం ఉండి, ఇన్ని సంవత్సరాల వ్యవసాయ అనుభవం ఉండి, ఒక ఆడకూతురు పడేటటువంటి కష్టం, ఆమె సంపాదించినటువంటి ఆ ఆత్మ సంతృప్తిని చూస్తే మనం అందరం కూడా ఆమె మార్గంలో వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనకి తెలుసో తెలియకో ఎక్కువ పురుగు మందులు వాడుతున్నాం, ఎక్కువ ఎరువులు వాడుతున్నాం, భూసారాన్ని మొత్తాన్ని కూడా చంపేశాం. ఇంకా కొద్ది రోజుల్లోనే 0.1% కార్బన్ ధాతువులు ఉన్నాయి. అది కూడా క్షీణిస్తే మనకి ఎన్ని నీళ్లు పెట్టినా, ఎన్ని మందులు వేసినా, ఎంత కష్టపడ్డా మన పంటకు దిగుబడి వచ్చే అవకాశాలు లేవు. ఎందుకంటే భూతల్లినే చంపేస్తున్నాం, ఆమెను నిర్జీవం చేసేస్తున్నాం. ఆమె మనకి ఏ మందులు వాడినా కూడా మన మానవ శరీరానికి మనం ఎట్లా పనిచేస్తున్నామో భూమి కూడా అదే. మన దగ్గర కూడా ఇమ్యూనైజేషన్ తగ్గిపోయి మందులు వాడినా కూడా పనిచేయని పరిస్థితి ఎట్లా వస్తుందో ఇప్పుడు మనం అందరం కలిసి భూమాతను కూడా ఆ రకంగా నిర్వీర్యం చేశాం. కాబట్టి ఆ తల్లిని ప్రతి మీటింగ్కి పిలిచి మా రైతులకి ఈ కష్టాన్ని చెప్పమని చెప్తున్నాం. ఆమె ప్రకృతి వ్యవసాయం మొదలుపెట్టిన రోజున అవహేళనలో అవమానాలు పడింది, అప్పుడు పాలైంది, భూమి అమ్ముకుంది. అయినా ఆమె యొక్క లక్ష్యాన్ని మారలేదు. ఆమె యొక్క కోరిక నా భూమి మంచిగా ఉండాలి, నా ప్రజల ఆరోగ్యంగా ఉండాలని ఏకైక తలంపుతోటి ఒక పేద మహిళ ఆ యొక్క వ్యవసాయాన్ని కంటిన్యూ చేసి ఇప్పుడు ఆమె ఆదాయంతో 30 ఎకరాలు భూమి కొని ఇంకా 40 ఎకరాలు కౌలుకు చేస్తుంది. మరి మనందరం కూడా ఆ మార్గాన్ని అన్వేషించలేకపోతే, ఆచరించలేకపోతే మనం కొద్ది రోజుల తర్వాత పంజాబ్ మాదిరిగా తెలంగాణ కూడా ఏర్పడబోతుంది. ఇప్పుడు పంజాబ్ నుంచి రోజుకొకసారి క్యాన్సర్ రైలు అయిపోతుంది. క్యాన్సర్ రోగులందరూ కూడా హాస్పిటల్కి పోవడానికి ఒక రైలు వేశారు. అతి త్వరలోనే మనం ఇదే పద్ధతిలో మొక్కజొన్నకి 15 బస్తాలు, ఇందాక తల్లి చెప్పింది 50 బస్తాలు ఎకరానికి వేసిన రైతులు ఉన్నారు. అది విషపూరితమైనటువంటి ఆహారం అయిపోయింది. అందుకని మనం తినే ప్రతి పదార్థంలో కూడా విషం తిని ఈ యొక్క రోగాలకి బలైపోతున్నాం. భూమిని చంపుతున్నాం, మానవ జాతిని కూడా చంపుతున్నాం. కాబట్టి రైతు మళ్ళీ మనం పునరాలోచించుకొని మన తాతల తండ్రులు చేసినటువంటి వ్యవసాయానికి వెళ్ళి సుఖమయమైనటువంటి జీవితం, సంతోషమైనటువంటి జీవితం, ఆదాయాన్ని పెంచి ఆనందంగా ఉండేటటువంటి వ్యవసాయాన్ని చేయాలి. కాబట్టి దయచేసి మీరందరూ ఈ యొక్క సమావేశాన్ని అర్థం చేసుకొని, మేము యూరియా ఇవ్వలేక కాదు, పురుగు మందులు ఇవ్వలేక కాదు, లేదు పెట్టుబడి ఇవ్వలేక కాదు, వీటి వల్ల జరిగేటటువంటి అరిష్టాన్ని మనం అరికట్టలేకపోతే వ్యవసాయమే భవిష్యత్తులో దక్షిణాత్మకం అవుతుంది. కాబట్టి దయచేసి ఈ యొక్క రాష్ట్రం ఈనాడు అగ్రగామిగా నిలిచింది. రైతులు పంటల సాగులో మెలకువలు తెలుసుకొని అధిక దిగుబడి సాధించడం కోసం ఈ రైతు మేళా సదస్సును ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అనేక స్టాళ్లు రైతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇంకా ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖకు సంబంధించిన శాస్త్రవేత్తలు, అధికారులు పాల్గొని రైతులకు సలహాలు, సూచనలను చేశారు. ఈ కార్యక్రమంలో రైతు ప్రయోజనాన్ని వివరిస్తూ ఆలపించిన గీతాన్ని సభలో ఆవిష్కరించారు. సిరిసీనన్న మాటింటే బోరన్న మన బతుకులు మారును రైతన్న, సిరిసీనన్న మాటింటే బోరన్న మన బతుకులు మారును రైతన్న.
వ్యవసాయ అధికారులు రైతులకు సూచనల అనంతరం రాష్ట్ర స్థాయి కిసాన్ మేళా కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. మారిన కాలాన మారిపోయి మనుషులమన్నది మరచిపోయి మారిన కాలాన మారిపోయి మనుషులమన్నది మరచిపోయి విషమున్న ఎరువులు సేకరించి ఇసిరిసిరి పంటపై చల్లుతుంటే విషమున్న ఎరువులు సేకరించి ఇసిరిసిరి పంటపై చల్లుతుంటే విషమంత పారేది భూమి మీదే ఆ దెబ్బకు భూమిలో సారమేదే భూమి పుత్ర సిరి స్వచ్ఛత సేవ కుందన సిరి సీనన్న మాటింటే ఓరన్న మన బతుకులు మారును రైతన్న సిరి సీనన్న మాటింటే ఓరన్న మన బతుకులు మారును రైతన్న. ఇంతవరకు శ్రోతలు ఈ నెల 5వ తేదీ నుండి 7వ తేదీ వరకు 3 రోజుల పాటు హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో జరిగిన రాష్ట్ర స్థాయి మెగా రైతు మేళా కార్యక్రమంపై ఆకాశవాణి నివేదిక విన్నారు. సమర్పణ డాక్టర్ పి. ఎల్లయ్య గారు. ఇంతటితో ఈనాటి పంట పొలాలు వ్యవసాయ కార్యక్రమం సమాప్తం.